సో లార్జ్ మార్కెట్స్ రేంజ్ అన్నప్పుడు సూపర్ మార్కెట్లు లైక్ డిమార్ట్ ఆర్ రిలయన్స్ స్మార్ట్, పెట్రోల్ పంప్స్, షాపింగ్ మాల్స్, ఎయిర్లైన్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ స్విగ్గీ అండ్ జొమాటో, యూటిలిటీ కంపెనీస్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఆర్ గ్యాస్ బిల్ పేమెంట్స్. ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ పే ఆఫ్ 500 రూపీస్ పే చేయాలనుకుంటే, సో మీరు 500 రూపీస్ కస్టమర్ అవుతారు ఇక్కడ. సో మర్చెంట్ ఎవరు అవుతారు ఇక్కడ? తీసుకునే వ్యక్తి, షాప్ ఓనర్ మర్చెంట్ అవుతారు. సో మర్చెంట్ డిస్కౌంట్ రేట్, మర్చెంట్ హ్యాస్ టు పే, వాళ్ళు పే చేయాలి. నెక్స్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్. ఒక 8,000 రూపాయలు పెట్టి మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు అక్కడ యూ విల్ బి ద కస్టమర్ అండ్ ఎయిర్లైన్ కంపెనీ విల్ బి ది మర్చెంట్. సో ఇక్కడ ఎవరు పే చేయాలి? మర్చెంట్ హ్యాస్ టు పే. ఇఫ్ MDR is introduced, the MDR is 0.3%. If you pay 10,000 to a merchant, customer pays 10,000 rupees and MDR 0.3% is 30 rupees. Merchant receives 9,970 రూపీస్. అంటే మీరు 10,000 రూపాయలు కనుక ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లో 0.3% అనుకున్నప్పుడు 30 రూపాయలు డైరెక్ట్గా కట్ అయిపోతాయి. ఎవరి అకౌంట్లో నుంచి? మర్చెంట్కి మనం పే చేసేటువంటి 10,000 నుంచి 30 రూపాయలు ఆల్రెడీ కట్ అయిపోతాయి. అంటే మర్చెంట్కి, ఓనర్కి వెళ్ళేది ఎంత? 9,970 రూపాయలు మాత్రం. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అంటే యూ డోంట్ నీడ్ టు పే. ఎందుకంటే ఇది డెఫినెట్గా రేపు మాపో ఇంప్లిమెంట్ కాబోతోంది. ఇది ఫైనల్గా కస్టమర్స్ మీద రుద్దే ప్రయత్నం షాప్ కీపర్స్ కానీ లేకుంటే బిజినెస్ యాక్టివిటీస్ కానీ చేయబోతున్నాయి. 20 రూపాయల ఛాయ్ తీసుకోండి మీరు. సో 20 రూపాయల మీద పడదా ఇంపాక్ట్ అనేది? 2,000 పైనే ఉంటుంది. జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇవన్నీ చిన్న చిన్నవి చెప్తున్నాను. మీరు ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు 2,000 పైన ఒక 2,500 2,700 పడింది అనుకోండి. అక్కడ మీరు ఎగ్జాంపుల్ 0.3% ఎంతో కొంత పే చేయాలనుకున్నప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ యువర్ బిల్. మీ బిల్లో అది ఉండదు, అవతల వాళ్ళకి మాత్రమే. సో ఈ బర్డన్ని సైబర్ నుంచి తప్పించుకోవడానికి, డేటాబేస్ మెయింటైన్ చేయడానికి, ఈ బర్డన్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతుందని సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు, ఆర్బీఐ గవర్నర్. ఒకసారి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు ఈ విషయాలపైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Now the committee is still carrying out the amendment. The costs have to be paid by someone. I mean, it's a public. We all want, that this public infrastructure should continue to strengthen, become more efficient, etc. We continue to do that. That's our primary focus as of now. Let's wait and watch for further developments on this. I don't have anything more to add. Please keep in mind also that ultimately it is the consumer in some way or the other who's paying it already. So it may not be the same consumer, it may be, the general economy, and you don't get to see it directly, but already it's, to answer partly, your question, whether it gets passed on, somehow, it's already getting passed on. It may not be directly on to the user pays principle, but someone is paying the cost. This is what I meant. Someone will have to pay the cost. I said this earlier, and even now I'm saying so. What is important is that we continue to invest and we continue to find the means, whether it is through MDR or other things. I think those are matters of detail. Let's wait and see how the situation evolves going forward. Right now. So, in order to reduce the burden, so we have to introduce the MDR అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నమాట. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్ అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఏం జరగబోతోంది? ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే అవకాశం ఉంది? ఇది ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా ఈ ప్రభావం కన్జ్యూమర్ మీద పడకుండా ఉండడానికి ఎటువంటి గైడ్ లైన్స్ని ఆర్బీఐ రూపొందించబోతోంది? ఎగ్జాక్ట్లీ, ప్రపంచంలోనే యూపీఐ పేమెంట్లలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, మొదటి స్థానంలో ఉంది ఇండియా. 2016లో స్టార్ట్ అయింది యూపీఐకి సంబంధించినటువంటి యూనిఫైడ్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటిది పేమెంట్ ఇంటర్ఫేస్. సో ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా, బ్రిక్స్ దేశాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంతవరకు బానే ఉంది. ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్, ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ లో ఇండియా నుంచి జరుగుతున్నటువంటి డిజిటల్ పేమెంట్స్ 50%, 50% డిజిటల్ పేమెంట్స్ మనమే ఇండియాలో వినియోగిస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానికి రీజన్ చాలా ఈజీగా యాక్సెసబుల్ గా పేమెంట్ చేసేలా, ప్రతి ఒక్కరూ వినియోగించేలా అంత ఈజీగా ఉండడమే దీనికి ఇంత ఆదరణ లభించడానికి కారణం. ఇన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది ఒక్కొక్క నెలలో. కాబట్టి దీని భారం అంతా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనిపైన
ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా పేమెంట్ పైన కూడా కాస్త చెల్లింపులకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఛార్జ్ చేసేలాగా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. ప్రస్తుతానికి డైరెక్ట్ గా వినియోగదారుల పైన భారం పడకుండా ప్రస్తుతానికి ఫ్యూచర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, 2,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే లేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐకి సంబంధించి. ఫ్యూచర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఈ భారం ఎవరో ఒకరి పైన పడాల్సిందే అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు గవర్నర్ సంజయ్ మల్హోత్రా కాబట్టి ఆర్బీఐ గవర్నర్. సో దీన్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసి ఆ భారం కేంద్ర ప్రభుత్వం తన పై నుంచి దించుకునే లాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ డిజిటల్ పేమెంట్స్ సంబంధించి చాలా ఈజీ యాక్సెస్ గా ఉండడం. ఎగ్జాంపుల్ ₹1 నుంచి ₹1,00,000 వరకు డిజిటల్ పేమెంట్లు చేయొచ్చు. ప్రస్తుతం లిమిటెడ్ ₹1,00,000 వరకు ఉంది యూపీఐ పేమెంట్లకు సంబంధించి. దాన్ని కూడా పెంచే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు కొంతమేర పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో 4 నుంచి 5 లక్షల వరకు పర్ డే ట్రాన్సాక్షన్ చేసుకునేలా మొబైల్ ద్వారానే అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో 2,000కు పైగా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు చేస్తే వ్యాపార లావాదేవీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఎండిఆర్ ద్వారా కొంచెం రుసుము వసూలు చేయడానికి ఆ భారం కేంద్ర ప్రభుత్వం పైన పడకుండా సర్వర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అయ్యేటువంటి ఖర్చు భరించాలి అనేటువంటిది ప్రజలే చెల్లించేటువంటి వారే భరించాలనేటువంటి ఒక సూత్రప్రాయంగా నిర్ణయం చర్చ జరిగింది. ప్రస్తుతానికైతే లేదని చెప్తా ఉన్నారు. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా వసూలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో వెరీ ఫ్యూచర్లో డెఫినెట్గా జరగబోతోంది ఇంప్లిమెంటేషన్. అయితే చూడండి, డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత నుంచి డిమానిటైజేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చింది దేనికి? బ్లాక్ మనీని వెలికి తీయడం కోసం, విదేశాలటువంటి మూలుగుతున్నటువంటి ఆ నోట్లని మన కరెన్సీని మొత్తాన్ని బయట తీయడం కోసం నోట్లని మొత్తాన్ని కూడా రద్దు చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. నోట్ రద్దు ద్వారా బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుందన్నారు. మరి ఆ బ్లాక్ మనీ ఎంత మొత్తంలో వచ్చిందో అఫీషియల్ రికార్డ్స్లో అయితే ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు. స్పీకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏమవుతుంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి, ఇంటర్నెట్ తప్పనిసరి, ఇవన్నీ కూడా హ్యాబిచుయేట్ అయితే మనము టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలని చెప్పుకొచ్చారు. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఒక లిమిట్ పెట్టారు, 10,000 1 lakh. ఆ తర్వాత చేయడానికి ఉండదు. మనం ఎక్కడైనా ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, మీరు ఎవరైనా క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి మెషిన్ ఉపయోగించండి అంటున్నారు, కానీ బ్యాంకులో ఎక్కడ కూడా అఫీషియల్గా క్యాష్ డిపాజిట్ చేసుకోవడం లేదు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు మెషిన్స్ ఉపయోగించండి, మెషిన్లో డిపాజిట్ చేయమంటున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేయడానికి ఒకవేళ మీరు బల్క్గా చేయాలనుకున్నా కూడా హోమ్ బ్రాంచ్కి వెళ్ళండి. మీరు ఎక్కడైనా ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో డిపాజిట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ డిపాజిట్ చేయడానికి పరిస్థితి లేదు. సో అటువంటి పూర్తిగా క్యాష్లెస్ వైపుగా అందరినీ నెట్టేసి క్యాష్లెస్ వెళ్ళిన తర్వాత, కార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఛార్జీల పేరిట మోర్త మోగించబోతున్నారు. ఈ ఛార్జీలు డైరెక్ట్గా కిరాణా షాప్ల పైన, బిజినెస్ యాక్టివిటీస్ పైన పడతాయి అనుకుంటే పొరపాటే. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు క్రెడిట్ కార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, క్రెడిట్ కార్డ్ మీరు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్తుంది. దీంట్లో నుంచి కొన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ రకరకాలుగా దాని బెనిఫిట్స్ తీసుకుంటారు. గవర్నమెంట్ కూడా కొంత దీంట్లో ట్యాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు మళ్ళీ ఈ అదనంగా ట్యాక్స్ ఏంటి? ఈ అదనంగా ట్యాక్స్ ఎవరి మీద వేయాలి? బిజినెస్ యాక్టివిటీస్ మీద వేయాలి. కానీ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు? మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారు కాబట్టి 1% 2% డెఫినెట్గా మీరు పే చేయాల్సిందని చెప్పి 1-2% కూడా మన దగ్గర నుంచి లాగే ప్రయత్నం. ఇప్పుడు ఫోన్పే ట్రాన్సాక్షన్ విషయంలో జరిగేటువంటి నెక్స్ట్ ఫర్దర్ MDR 0.3% to 0.5% అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ 2,000 రూపీస్. ఆ బర్డెన్ కూడా ఫైనల్ కస్టమర్ మీదనే పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ కంటిన్యూస్ ఒకదాని తర్వాత ఒకటి డిమానిటైజేషన్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ నుంచి మళ్ళీ ఇంకొకటి నుంచి ఛార్జీలెస్ మోత, అంటే ఏదో రకంగా డబ్బులు గుంజే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది ఫైనల్ కన్జ్యూమర్గా మీకైతే అనిపిస్తోంది కదా. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. But already it's, to answer partly, your question, whether it gets passed on, and somehow, it's already getting passed on. It may not be directly on to the user pays principle, but someone is paying the cost. This is what I meant. Someone will have to pay the cost. I said this earlier, and even now I'm saying. So what is important is that we continue to invest and we continue to find the means, whether it is through MDR or